RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం విక్రాంపురం డంగభద్ర గ్రామం మధ్య జంఝావతి కాలువ వద్ద నారాయణ స్కూల్ బస్సు ఇటు సిమెంట్ రాయి మిక్సర్ బండి తప్పించబోయి బ్రేక్ ఫెయిల్ అవడంతో కాలువ గోడకి గుద్ది ఆగిపోయింది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనలో స్కూల్ పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. సంఘటన తెలిసిన వెంటనే కొమరాడ ఎస్ఐ నీలకంఠ తన సిబ్బందిని పంపించి వెంటనే విద్యార్థుల్ని ఆయా గ్రామాలకు ఆటోల ద్వారా పంపించారు. శనివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్న సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సాంబమూర్తి మాట్లాడారు. బస్సు గోడను గుద్ది ఆగడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. స్కూల్ పిల్లలు సురక్షితంగా వారి యొక్క గృహాలకు చేరుకున్నారని ఆయన తెలిపారు. ఈ బస్సు సంబంధించి నిన్నలుగా శుక్రవారం 6 గంటల ప్రాంతంలో విక్రాంపురం నుండి డంగభద్ర గ్రామం వద్ద ఈ జంఝావతి ఈ కుడికాలుకు సంబంధించిన వంతెన వద్ద భారీ ప్రమాదం జరిగిందండి. ఈ ప్రమాదం ఈ బస్సు వెళ్తున్న టైంలో అట్టుండి ఆటో అక్కడ రాయి మిక్సర్ బండి ఉండడం వల్ల ఆ రెండు తప్పించిపోయి బ్రేక్ ఫెయిల్ అవడంతో ఆ వంతెన వద్ద ఉన్న గోడకి ఇలా మొత్తం మీద గోడకి ఇలా మొత్తం గుద్దించి తాగింది. ఏమైనా కానీ ఆ గోడ కానీ అడ్డకపోతే సుమారు 80 అడుగుల లోతులో పడి సుమారు 47 మంది చనిపోయే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ ప్రైవేట్ బస్సులకి బ్రేక్ ఫెయిల్ అయిపోవడం అంటే చాలా అన్యాయమండి. కాబట్టి ఇలాంటి సందర్భం నిన్న ప్రతిరోజు అండి ఇది పార్వతీపురం నారాయణ స్కూల్ నుండి ఉదయం బయలుదేరి ఈ కొమరాడ నుండి సివిల్ నుండి ఈ డంగభద్ర విక్రమపురం కోనవలస రాజలక్ష్మీపురం కుమ్మరగుంట గంగరాయ వలస కోటిపురం కొమరాడ సోలపదం వెళ్ళి మరి సాయంత్రం కూడా విద్యార్థులు ఉదయం సాయంత్రం తిప్పే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో నిన్నైతే చాలా విచారకరమైన సంఘటన జరిగే పరిస్థితి ఉండేది. ఏదో దానివల్ల మొత్తానికి ఆ గోడ వల్ల తగ్గే పరిస్థితి ఉంది. మేమన్నది ఏంటంటే ఇలాంటి ఉపయోగమైన బస్సుల్ని ప్రతి నెల బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు చూడాలి. అలాగే యాజమాన్యం కూడా ఈ బస్సులు కూడా ప్రతి నెల పరిశీలించి ఈ గ్రామాల నుండి విద్యార్థులు తీసుకురావాలి తప్ప ఇలా బ్రేక్ ఫెయిల్ చేయడం అంటే చాలా అన్యాయం తెలియజేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో బస్సులో కూడా ఎన్ని సీట్లు ఉందో అంతమంది విద్యార్థులు కాకుండా ఫుల్గా టిక్కెట్స్ ఇచ్చే పరిస్థితి ఉంది. జరగని ప్రమాదం నిన్న జరిగింది. ఇలా ఏమైనా ఇలాంటి జరిగిన ప్రమాదం ఎప్పుడైనా బస్సులు జరిగితే చాలామంది విద్యార్థులు మరణించే పరిస్థితి ఉండేది. కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం నారాయణ స్కూల్ యాజమాన్యం అవ్వచ్చు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అందరూ కూడా ప్రతి నెల బస్సుని వేకెన్సీ ద్వారా చెక్ చేసిన తర్వాత గ్రామాలకు వెళ్ళి విద్యార్థులు తీసుకురావాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయం పైన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాను. ఏదేమైనా నిన్న శుక్రవారం అనేది భారీ ప్రమాదం అనేది జరగకుండా ఆ వంతెన తాలూకా ఆ గోడ కాపాడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అటు యాజమాన్యం ఇటు బ్రేక్ ఇన్స్పెక్టర్ కలిసి ఈ బస్సుల యొక్క ఫిట్నెస్ను చూసిన తర్వాత విద్యార్థులు తీసుకురావాలని చెప్పి మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం.